ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ కలెక్టరేట్లో బోజగుట్ట, నాంపల్లి నియోజకవర్గాలకు చెందిన 520 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. పెండింగ్ లో ఉన్న 26,000 ఇళ్లను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రాబోయే కాలంలో అనేక మందికి ఇళ్లిచ్చే కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందని తెలిపారు. అర్హత గల పేదవారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చెప్పమన్నటువంటి మాట చెప్తా ఉన్నా. ఇలా మీ అందరికీ పూర్తి స్థాయిలో ఇల్లు కట్టి తొందరగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది. స్థానిక శాసనసభ్యులు కూడా చెప్తారు, आप తెలుగు समझते नहीं समझते मुझे मालूम नहीं, आप हिंदी समझते आप समझिए, उसके लिए తెలుగు में समझने के लिए बोल रहे. అందుకే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, కొంతమంది ఇక్కడ ఇల్లు కట్టడాన్ని ఆపుతా ఉన్నారు. 30 గదాల స్థలం ఇస్తుందని మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంత లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అసాధ్యం. ప్రభుత్వ పక్షాన మీరందరూ సహకరించండి. మీరు అక్కడ పోయి చెప్పండి, పెద్ద మనస్థానం వహించి వాళ్ళందరినీ కలెక్టర్ గారు తీసుకునే ఇళ్ల నిర్మాణానికి సహకరించమని చెప్పండి. 6 నెలల మొత్తం కంప్లీట్ చేసి 1800 మందికి 73 ప్రాంతాలను మీకు ఇస్తాం. ఆ బాధ్యత మాది. ఇలా మీ అందరికీ ఇల్లు ఇచ్చడం, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా పిల్లలు చదువుకునే పిల్లలకు సంబంధించి మీరందరూ పొద్దున్నే బయటకు వెళ్తే మీ పిల్లలు అంగన్వాడీలో లేకపోతే అంగన్వాడీల కేంద్రాలకు సంబంధించి కలెక్టర్ గారు మేమంతా కూడా కష్టపడి వచ్చిన వాళ్ళం. మేమేం మహారాజు కుటుంబాలకు వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి కష్టపడేటువంటి మనస్తత్వంలో ఏ విధంగా న్యాయం చేయాలని ఒక ప్రతిపాదన ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ఏకైక